హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జిఎంహెచ్ క్రియేషన్స్. ఈరోజు సింపుల్గా యానిమేషన్ వీడియోని మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కాన్వా యాప్ ఓపెన్ చేయండి, అందులో వీడియో అని టైప్ చేయండి. ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి. దాని ఎలిమెంట్స్ పైన సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీకు కావాల్సిన ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ రోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని పేజ్కి తగ్గట్టుగా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే అండి, ఇది పేజ్కి తగ్గట్టుగా డ్రాగ్ అయిపోయింది. నేను ఇక్కడ హౌస్ తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన హౌస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాగ్ చేసేయండి. నాకు ఇంకా హౌసెస్ ఇమేజెస్ కావాలి, సో నేను ఇంకా సెర్చ్ చేస్తున్నాను. వీటిని ఇలాగే డ్రాగ్ చేయండి. నేను ఇంకా తీసుకుంటున్నాను విలేజ్ హౌసెస్. ఇది విలేజ్ టైప్ ఉండాలి అనుకుంటున్నాను నేను. ఓకే, మీరు ఎలా అంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, అన్నీ తగ్గట్టుగా డ్రాగ్ చేయండి. ఓకే అండి, అవి సెట్ కాలేదు కాబట్టి నేను మళ్ళీ వేరే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీటిని ప్రాపర్గా సెట్ చేయండి. ఇప్పుడు నేను సన్ తీసుకుంటున్నానండి, సన్ ఎమోజీ. ఓకే, మీరు నైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మూన్ తీసుకోవాలి. నేను ఇక్కడ డే టైంలో కాబట్టి సన్ తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీకు నచ్చిన వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. నేను బర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది ఎక్కడైతే కరెక్ట్ ప్లేస్ అవుతుందో అక్కడ ప్లేస్ చేయండి. నేను ఇంకా ఈ బ్లూ కలర్ బర్డ్ని ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ బర్డ్స్ సేమ్ ఇలానే కావాలంటే పైన కనిపిస్తుంది కదా ప్లస్ ట్యాబ్, దాన్ని సెలెక్ట్ చేయండి. మీకు ఎన్ని కావాలంటే అన్నిసార్లు దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే అండి, ఇంకా నాకు కార్ కావాలనుకుంటున్నాను, అలాగే సైకిల్. ఓకే, ఫస్ట్ సైకిల్ సెలెక్ట్ చేసుకుందాము. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఓకే, దీన్ని రోడ్ పైన డ్రాగ్ చేసేద్దాం. దాన్ని సైజ్ మెన్షన్ చేసుకోండి, సైజ్ సెట్ చేసుకొని డ్రాగ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను కార్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను.
ఓకే, ఇవి సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఇవి మూవ్ అవ్వడం ఎలా? అవి మూవ్ అవుతేనే యానిమేషన్ క్రియేట్ అవుతుంది కదా. దాన్ని యానిమేషన్గా ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. మనం ఏదైతే మూవ్ అవ్వాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద యానిమేట్ సింబల్ వస్తుంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ అని వచ్చింది కదా, క్రియేట్ అన్ యానిమేషన్. ఓకే, దాన్ని ఇమేజ్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎంత దూరం డ్రాగ్ చేస్తామో అంత దూరం మూవ్ అవుతుందండి. ఓకే, చూడండి ఎలా మూవ్ అవుతుందో. ఇప్పుడు కార్ కూడా మూవ్ అవ్వాలనుకుంటున్నాను నేను. సో కార్ పైన క్లిక్ చేయాలి. సేమ్ ఇందాకట్లాగానే క్రియేట్ యానిమేషన్ పైన టచ్ చేయాలి. కార్ పైన డ్రాగ్ చేసి మూవ్ చేయాలి. మనం ఎంత దూరం డ్రాగ్ చేస్తామో అంత దూరం మూవ్ అవుతుందండి. చూసారు కదా. నెక్స్ట్ బర్డ్స్ కూడా మూవ్ అవ్వాలనుకుంటున్నాను నేను. అంతకుముందు స్ట్రీట్ లైట్స్ని సెట్ చేద్దామండి. ఓకే, వాటిని సైజ్ సెట్ చేయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే వస్తాయి. నేను ఇంకోటి కావాలనుకుంటున్నాను. ఓకే అండి, ఇది సెట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు బర్డ్స్ మూవ్ అవ్వాలండి. బర్డ్స్ మూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, సేమ్ బర్డ్స్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి అంతే. ఈ బర్డ్ పైన క్లిక్ చేశాను, దాన్ని డ్రాగ్ చేసేయాలి ఇప్పుడు. ఓకే అండి, నేను ఇలా డ్రాగ్ చేశాను. చూడండి ఎలా మూవ్ అవుతుందో. మీరు ఎంత దూరం డ్రాగ్ చేస్తే అంత దూరమే మూవ్ అవుతుందండి. నేను ఈ బ్లూ కలర్ కూడా మూవ్ అవ్వాలనుకుంటున్నాను. సో దానిపైన కూడా టచ్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే అండి, ఎలా మూవ్ అవుతుందో చూడండి. నేను సెకండ్ది కూడా మూవ్ అవ్వాలనుకుంటున్నాను, అండ్ థర్డ్ వన్ ఆల్సో. చూడండి ఎలా ఉందో. ఇలానే మనం ఎంతైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి వీడియో. ఇంత సింపుల్గా మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదండి డౌన్లోడ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ ఏ ఫ్రీ వర్షన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మన డిజైన్ డౌన్లోడ్ అవుతుందండి. ఇది డైరెక్ట్గా ఆల్బమ్స్లో సేవ్ అవుతుంది. చూడండి మన డిజైన్ లోడ్ అవుతుంది. దీన్ని మనం ఎంతైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, మన డిజైన్ సేవ్ అయిపోయింది.